ఏదో నేను పుట్ట కోసం నేను వచ్చిన జాతరలో అమ్ముకుందామని నేను వచ్చిన. ఇవాళకి అయిపోతుంది, రేపటికి రేపటి అయిపోతుంది. స్వీట్ షాప్లో వారానికి 10 రోజులు అట్లనే ఉంటున్నాయి. రోజు రోజు అయితే అయిపోతలేవు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు అడుగుతలేరు? మేడారం జాతర అంటే ఎక్కువ హిందువులసే వస్తారు. ఇంకా నాలాంటి పేదోడు అక్కడికి వచ్చి చేస్తున్నా అంటే ఉన్నాడు ఒక్కడే కదా, వీనికి ఏదో ఒకటి బ్లేమ్ చేద్దాం. మీద పడితే పుట్ట కోసం చేసుకున్న వాళ్ళ మీద పడితే వచ్చేది ఏంది మీకు చెప్పు? మీ వీడియో వైరల్ అవ్వాలి, మీకు లైకులు రావాలి, మీరు ఫేమస్ అవ్వాలి, అంతే కదా. అది వేరే దాని మీద పెట్టండి ఫోకస్. నా చిన్న వ్యాపారం మీద పెడితే మీకేమొస్తుంది? దీనికి ఇంత రాజాంతరం దేనికి చెప్పు? ఏదో నేను పుట్ట కోసం నేను వచ్చిన జాతరలో అమ్ముకుందామని నేను వచ్చిన. ఇవాళకి అయిపోతుంది, రేపటికి రేపటి అయిపోతుంది. ఇవాళ కాకపోతే పాలకోవా రేపుడుగా అమ్ముకోవచ్చు, ఎల్లుండి అమ్ముకోవచ్చు. స్వీట్ షాప్లో వారానికి 10 రోజులు అట్లనే ఉంటున్నాయి. రోజు రోజు అయితే అయిపోతలేవు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు అడుగుతలేరు? అవునా కదా. పేదోని మీద కడుపు ఇప్పుడు కడుపు పట్టుకొని వచ్చి ఏదో మేడారం జాతరలో మేము ఏదో ఒకటి రూపాయి సంపాదించుకుందామని మేము వస్తే మాకు వచ్చి చిల్లర పనులు చేసి మా మీద నెగిటివిటీ చేసి మా బేరం లేకుండా చేసి మా పొట్ట మీద కొడితే మీకు వచ్చేది ఏంది? ఇప్పుడు అమ్మిన అయినా ముస్లిం అంట, అది పెద్దగా మారింది అంటే ఇట్లా చేస్తున్నారు అని అంటారు. దాన్ని ఎలా చూస్తారా? ముస్లిమ్స్ అయినా అని అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అయినా చేస్తాడు, ముస్లిమ్స్ అయినా తింటాడు, ముస్లిమ్స్ అయినా చేస్తాడు, హిందూ అయినా తింటాడు. ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ అని భేదాలు పెట్టుకునే ఉంటాయన్నా, చచ్చిపోయిన వాడికి తీసుకుపోయేది కూడా ఉండదు. అంటే ఈ రకంగా మత చిచ్చులు పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? మత చిచ్చులు పెట్టే వాళ్ళన్నా వాళ్ళకి ఏకి ఉండదు, బోకి ఉండదు, వెనకాల ఎవరు ఉండరు. వాడికి వాడే రాజు, వాడికి వాడే మంత్రి అన్నట్టు ఉంటాడు కదా, వాడే చిచ్చు పెట్టేది. ఇప్పుడు నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, నాకు హిందువులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ అయితే నాకు పిలుస్తారు, నా ఇంట్లో ఫెస్టివల్ అయితే వాళ్ళకి పిలిపిస్తాను. నాకు ఇక్కడ ఉన్న చాలామంది నాకు పరిచయం ఉన్నారు. కానీ నేను హిందూతో నేను మాట్లాడాను, ముస్లిమ్స్తోనే మాట్లాడటానికి మన రాసి పెట్టుకొని ఉన్నానా? లేదు కదా. అట్లా అని మీరు రాసి పెట్టుకొని ఉన్నారా? మీరు ఎవరితోనన్నా ముస్లిమ్స్ ఆయన దగ్గర కూడా మీరు వెళ్ళాలి, అవసరం ఉంటే ఆయన మీ దగ్గరికి, అవసరం ఉంటే మీ దగ్గరికి వస్తాడు. ఇట్లా కలిసిమెలిసి మేము బతకని కొన్ని రోజులు బతుకుతాము, పోయేటప్పుడు పోతాం, అంతేగాని దీనికి మత చిచ్చులు పెట్టుకొని నువ్వు గొప్ప నేను గొప్ప, ఎవరు గొప్పలు అయితే ఏముంది? నువ్వు మనిషివే, నేను మనిషినే. ఇప్పుడు బడా బాబులు చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళని ఎవరు ఏం అడగరు. అంటే ఇట్లా చిన్న పాపం అంటే కర్నూలు నుంచి వచ్చి ఏదో బిజినెస్ చేసుకోవాలని తను వచ్చిండు, అంతమంది ముందులా అట్లా ఇన్సల్ట్ చేయడం చూసారా? ఎలా అనిపించింది? ఏం లేదు, ఇప్పుడు మేడారం జాతర అంటే ఎక్కువ హిందువులసే వస్తారు. ఇంకా నాలాంటి పేదోడు అక్కడికి వచ్చి చేస్తున్నా అంటే ఉన్నాడు ఒక్కడే కదా, వీనికి ఏదో ఒకటి బ్లేమ్ చేద్దాం, వైరల్ చేద్దాం. అందరం మన వాళ్ళే కదా, కలిసిపోయి అందరూ తలా ఒక చేయి వేసి ఈయనకి ఇన్ని నుంచి తొలగిద్దాం అన్నట్టు. పొట్ట మీద కొట్టడమే తప్ప వేరేది ఏముండదు ఆడ. మీ దేవుడు చెప్పిండా ముస్లిమ్స్ ఆయన అమ్ముతే తినొద్దు, అమ్ముతే వాడు కల్తీ ఐటమ్స్ అమ్ముతాడని ఏమన్నా చెప్పిండా కళ్ళకు వచ్చి? లేదు కదా. ఇప్పుడు మాకు కూడా మా దేవుడు చెప్పలే, అందరు మీరు మనుషులు రా, ఎవరి వ్యక్తిగతాలు అట్లా ఉంటాయి, ఎవరి ఇమాను వాళ్ళ దగ్గర ఉంటుంది, అట్లా బతకాలే తప్ప ఇప్పుడు నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప అనుకుంటా బతకాలంటే అది వాళ్ళ ఇష్టం. ఇంకా అది అన్న మా ఫుడ్ ఏమైనా ప్రాబ్లం లేకుంటే ఫుడ్ డిపార్ట్మెంట్ చెప్పాలి, లేదంటే పోలీసు చెప్పాలి. సో అలా మీడియా ముందుకు వచ్చి ఒక వ్యక్తిని అంత దిగజారిస్తే ఇప్పుడు పాపం ఆయన పరిస్థితి బాగాలేకుండా తను సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు అక్కడ వైరల్ అయిపోయింది. ఆయన ఎక్కడ పెట్టినా కానీ అరే ఈయన పురుగులు పడింది, కొవ్వ అమ్ముతున్నాడంట, పాల కొవ్వ అని అనుకొని ఆయన పొట్ట మీద కొట్టినట్టే కదా మీరు వైరల్ చేసి. మొన్న ఆమె ఎవరు ఆంటీ, ఆమె పేరేంది, అన్నమమ్మది కుమార్ ఆంటీకి ఎక్కడో ఒక జాగాలో ఆమె పని చేసుకొని అమ్ముకుంటుండే, దానికి వైరల్ చేసి యూట్యూబర్లు ఆమెకి సత్యనాశ చేసేసారు. ఆమె దేనికి పనికి రాకుండా పోయింది పాపం. అట్లా ఒకళ్ళ మీద పడితే ఏం వచ్చేది ఏంది చెప్పు? ఇప్పుడు ఆయన కర్నూలు నుంచి వచ్చిండు, మళ్ళీ కర్నూలుకి పోతే యూట్యూబ్లో వైరల్ కాదా? చూడరా? అరే పురుగులు పడింది, కొవ్వు అమ్ముతున్నావు అంట కదా అని ఆయనకు అక్కడ చెప్తారు కదా. ఆయన పొట్ట మీద కొట్టినట్టు ఆయనకు భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆయనకు నమ్ముకొని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు చిన్న చిన్న కుటుంబాల మీద పడితే మీరు చేయండి అబ్బా, వైరల్ చేయండి. ఒకవేళ పురుగులు పడిందే అమ్ముతే పోలీస్ స్టేషన్కి పోయి ఇగో సార్ ఇలాంటి అమ్ముతున్నాడు, ఈ జనసంద్రంలో ఇంతమంది తిని రోగాలు వచ్చి చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అడగండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, తీసుకుపోయి చూపియండి. వచ్చి ఖాళీ ఒక రౌత్ వేద్దాం అన్నట్టు వేసినాక
ఆ వైరల్ చేసి ఆయన పుట్ట మీద కొడితే ఆయన ఏడు పోయి బతకాలి ఇప్పుడు? ఆ? ఎక్కడికి పోయినా ఆయనకు స్థానం ఉండదు కదా, అమ్మనీయరు కదా. తెలిసిన వాళ్ళందరూ అడుగుతూనే ఉంటారు. ఇక నేను చెప్పదలుచుకున్నది ఇదే, ఎవ్వరు పొట్ట మీద కొట్టే ప్రయత్నాలు చేయొద్దు, ఎవరివి చేయొద్దు. ఎవరు హిందూ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ కానీ, సిక్కు కానీ, మనమంతా మనుషులమే, ఒక మనుషుల్లాగా బతకాలి అంతే. అంతే. ఈ చిచ్చు పెట్టాడు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎగురుడు, ఇది ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు లాసే. ఇది నాకు ఈరోజు అవ్వచ్చు, రేపు నీకు అవ్వచ్చు. దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు కదా. కలిసిమెలిసి బతకాలి, 4 రోజులు ఎంజాయ్ కోసం దేవుడు పంపించిండు, చెయ్యాలి, వెళ్ళిపోవాలి కథ.